హలో అండి. గుడ్ మార్నింగ్. నీట్ 2024కి సంబంధించి రకరకాల న్యూస్ అయితే మనకి రోజు వస్తున్నాయి. సో, వాటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే నిన్న మనకి క్లియర్‌గా రావడం జరిగింది. అదేంటంటే పేపర్ లీకేజ్ జరిగింది నిజమే అని జెప్పేసి ఎవరైతే స్టూడెంట్స్ పేపరు తీసుకున్నారో ముందుగా ఎగ్జామ్ కంటే ముందుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించి మనం నెట్‌లో జూసినట్లయితే అసలు చాలా రకాల ఆహ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఎవరైతే పేపర్ లీక్ చేశారో, వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి దాదాపు 32,00,000 తీసుకున్నారని జెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో రకరకాల పెద్దవాళ్ళు అండ్ పొలిటీషియన్స్ గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టుగా మనకి కొన్ని అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక్కడ చూడండి 32,00,000 అండ్ ప్రాబ్లమ్ సాల్వర్ గ్యాంగ్. హౌ నీట్ పేపర్ వాస్ లీక్డ్ ఇన్ పాట్నా. సో, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గాట్ నీట్ పేపర్ నైట్ బిఫోర్ ఎగ్జామ్. రేపు ఎగ్జామ్ అనంటే ఈరోజు నైటే వాళ్ళకి పేపర్ అందిందని ఒక స్టూడెంట్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ స్టూడెంట్ చెప్తున్నాడనమాట. సో, ఇదంతా మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు మన తెలుగు న్యూస్ పేపర్‌లో గూడా ఈనాడులో దీని గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి డీటెయిల్డ్‌గా మనం అసలు ఈ స్టోరీ అంతా గూడా చదువుదాము క్లియర్‌గా. అంటే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో, నీట్ పేపర్ లీక్ నిజమే. పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు అంగీకరించిన విద్యార్థులు. ఇక్కడ చూడండి, దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 24లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్ కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి 30,00,000 నుంచి 32,00,000 వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నిందితుడే అంగీకరించాడు. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో లీకేజీ ఆరోపణలపై దర్యాప్తుకు బీహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వారిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్‌లతో పాటు దానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సికిందర్ యాదవేందు అనే జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నాడు. పాట్నాలోని శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు. లీకేజీ సూత్రధారి అమిత్ ఆనంద్ అని తెలిసింది. అతడు యాదవేందుతో కలిసి పేపర్ను బయటకు తీసుకొచ్చాడు. చూడండి ఇక్కడ శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లీకేజీ సూత్రధారి అమిత్ ఆనంద్ అని తెలిసింది. అతడు యాదవేందుతో కలిసి బయటకు తీసుకొచ్చాడంట పేపరు. యాదవేందు అనే నిందితుడు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థికి మామయ్య అంట. ఓకే. సో, ఆ విద్యార్థి ఏం చెప్పాడంటే, రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి సిద్ధమవుతున్న నాకు మామయ్య ఫోన్ చేశాడు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని బీహార్ సమస్తీపూర్‌లోని ఇంటికి రమ్మని పిలిచాడు. నీట్ పరీక్ష మే 5 తేదీకి ఒకరోజు ముందు అంటే మే 4న రాత్రి నా స్నేహితులను తీసుకుని నేను మామయ్య వద్దకు వెళ్ళాను. అతడు అమిత్ ఆనంద్, నితీష్ వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ నాకు నీట్ ప్రశ్నపత్రము, ఆన్సర్ షీటు ఇచ్చారు. రాత్రంతా వాటిని మేము బట్టి పట్టాం. మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా సరిపోలింది అని 22 ఏళ్ల అనురాగ్ పోలీసులకు వివరించాడు. సో, యాదవేందు చెప్పింది ఇది. పరీక్షకు ముందు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ పేపర్ లీకేజ్ గురించి నాకు చెప్పారు. అది 30,00,000 నుంచి 32,00,000కు దొరుకుతుందని తెలిపారు. దీంతో నేను ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, శివానంద్ కుమార్, అభిషేక్ కుమార్ అనే విద్యార్థులను తీసుకొని వాళ్ళ వద్దకు వెళ్ళా. నేను విద్యార్థుల నుంచి 40,00,000 డిమాండ్ చేశా అని యాదవేందు పోలీసులకు తెలిపాడు. హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే. నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ వ్యవహారంపై పలు కోర్టుల్లో విచారణపై స్టే ఇచ్చింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే సమయంలో నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. లీకేజీపై విచారణ జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఏడీజీ నయ్యర్ హస్నైన్
కేంద్ర హోంశాఖ ఢిల్లీకి పిలిపించింది. విచారణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యూజీసీ నెట్ రద్దు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా గురువారం విద్యార్థులు బగ్గుమన్నారు. దేశంలోని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు విద్యార్థి నేతలు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇక్కడ ప్రధాన నిందితులు ఏమన్నారంటే, యాదవేందు అరెస్ట్ అయ్యాక అతడు మా పేర్లు చెప్పాడు. దీంతో విద్యార్థులకు ప్రశ్నపత్రం అందజేసిన ప్రాంతంలో పోలీసులు సోదాలు జరిపారు. అక్కడే తగులబెట్టిన ప్రశ్నపత్రం ముక్కలు వారికి దొరికాయి అని అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ వెల్లడించారు. సో ఇక్కడ మన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నారంటే, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని తెలిపారు. నీట్ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలపై బీహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే ఎన్టీఏ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించబోమని చెప్పారు. సో ఇదండి న్యూస్ అయితే ఈ విధంగా ఉంది. బట్ ఇప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మన పరిస్థితి ఏంటి అంటే, ఒక 2 సంవత్సరాల నుంచో, కొంతమంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ నీట్ ఎగ్జామ్ కోసం ఎంబీబీఎస్ సీటు సంపాదించాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతూ ప్రిపేర్ అవుతూ వచ్చారు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం ఇలా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పిన విషయం బట్టి చూస్తే మనకి ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా చేయరా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది మనకి. సో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అంటే 24 లక్షల మంది ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ అంతమందికి ఎగ్జామ్ పెట్టాలి అని అంటే, ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే అది అంత ఈజీ పని కాదు. సో కనీసం 2 నెలలు 3 నెలలు టైం అయితే పడుతుంది. మళ్ళీ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషను అండ్ అవంతా కండక్ట్ చేసేదంతా ఒక భాగం అయితే, ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే అది చాలా కష్టమైన పని. ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రోజు కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ యొక్క ఆ ప్రిపరేషన్ ఆపేసి హ్యాపీగా ఉన్నారు. సరే ర్యాంక్ వచ్చిన తర్వాత చూసుకుందాం ఎంత వస్తుంది ఏంటి అనేది. సో అలాంటి అంటే మంచిగా రాసిన వాళ్ళకైతే మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాలని అంటే ఒక విధంగా చెప్పాలంటే అది చాలా కష్టమైన పని. మళ్ళీ ఇప్పుడు ఈ తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ మంచి ర్యాంకు మంచి మార్క్స్ వస్తాయా లేదా అనేది కొంత డౌటు. ఒకవేళ మంచిగా రాయని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చు. వాళ్ళైతే కొద్దిగా ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి అయితే టైం దొరికింది, సెకండ్ టైం మళ్ళీ రాసుకోవచ్చు ఎగ్జామ్ అని చెప్పేసి వాళ్ళు అలా ఆలోచిస్తారు. బట్ ఏదేమైనా కూడా అసలు ఇలాంటి ఇంత పెద్ద ఎగ్జామ్, ఒక నేషనల్ లెవెల్ ఎగ్జాము, 24 లక్షల మంది స్టూడెంట్స్ రాసే ఎగ్జాము ఇంత అజాగ్రత్తగా కండక్ట్ చేయడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు. మరి ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, వీళ్ళు మరి కావాలని చేస్తున్నారా లేకపోతే దాంట్లో ఎవరైనా ఉన్నారా ఇలాంటి పనులు చేసేవాళ్ళు అనేది తెలియట్లేదు. ఇక్కడ పక్కనే చూడండి, నెట్ ప్రశ్నపత్రం లీకేజీపై సిబిఐ కేసు అని చెప్పేసి మనకి ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఇది కూడా ఎన్టీఏనే కండక్ట్ చేస్తుంది ఎగ్జాము. సో ఈ పేపర్ కూడా లీక్ అయిందనమాట. ఈ పేపర్ లీక్ అవడం వల్ల దాన్ని ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ పేపర్కి 5 లక్షల నుంచి 6 లక్షలకు కూడా అమ్ముకున్నారంట. చాలా దారుణమైన పరిస్థితి. అసలు ఈ విధంగా చేస్తే అసలు ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకు ఇంకా అనవసరంగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి టైంలోనే అనిపిస్తుంటుంది మనకి, ఇలా నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కంటే ఏ స్టేట్ ఎగ్జామ్ ఆ స్టేట్కి ఇంతకుముందు ఉన్నలాగా, ఇంతకుముందు మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ ఇవన్నీ కూడా ఎంసెట్లో ఉండేవి. సో ఆ విధంగా ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఏ స్టేట్కి ఆ స్టేట్ కండక్ట్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఒకవేళ ఏదైనా స్టేట్లో ప్రాబ్లం ఉంటే ఆ స్టేట్ వరకే ఆగిపోతుంది, లేకపోతే రీకండక్ట్ చేసుకుంటారు ఎగ్జాము. బట్ ఇలా నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మళ్ళీ అందరికీ కండక్ట్ చేయాలన్నా కష్టమే. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పినట్లు
ఓన్లీ కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి అంతవరకే చేస్తాము అనంటే అది ఎంతవరకు అనేది వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? ఎంతవరకు పేపర్ లీక్ అయింది? ఎవరెవరికి లీక్ అయింది? ఏంటి అనేది ఇలా రకరకాల క్వెషన్స్ అయితే మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి మరి ఇది ఏం జరుగుతుందనేది తెలీదు. బట్ ఒకటి మనం చేయాల్సింది ఏంటి అసలిప్పుడు? సరే ఇదంతా జరుగుతుంది ఓకే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసాము అయిపోయింది. సో, మనం మళ్ళీ రీకండక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? చేయకపోతే ఏంటి? ఒకవేళ రీకండక్ట్ చేస్తారు అంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. భారీ ఎత్తున చాలామందికి లీక్ అయింది అనంటే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాల్సొస్తే రావచ్చు. అదంతా కూడా సుప్రీంకోర్టులో జరిగే విచారణ బట్టి హియరింగ్ మనకి 8వ తారీఖు ఉంది మళ్ళీ జూలై 8వ తారీఖు. సో, అప్పుడు గానీ తెలియదు. అండ్ దాని మీద ఏదైనా సీబీఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలు ఏంటి అనేది బయటికి తీసుకొస్తే అప్పుడు గానీ మనకు తెలియదు. సో, ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ రీకండక్ట్ చేస్తే మనం రెడీగా ఉండాలి కాబట్టి మీరు బుక్స్ మళ్ళీ ఒకసారి బయటకు తీసి సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇది నా సలహా అనుకోండి లేకపోతే ఇంకేమైనా అనుకోండి. బట్ ప్రిపరేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయమని నేను చెప్తున్నాను మీకు. సో ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా వదిలేస్తే మేబీ రీకండక్ట్ చేస్తామని అంటే మేబీ అప్పటి నుంచి అయినా అంటే డిసైడ్ అయిన తర్వాత కూడా మీకు కొంత టైం అయితే ఉంటుంది. సో ఆ టైంలో అయినా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా చదువుకోవడం వల్ల తప్పైతే లేదు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాను. లేదు ఒకవేళ అందరికీ కాదు, ఎవరెవరైతే పేపర్ లీక్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని మొత్తం ఎలిమినేట్ చేస్తాము, ఎలిమినేట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన ర్యాంక్స్ మార్క్స్ అవే ఉంటాయి అండ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాము అని అంటే మేబీ ఇంకా మనం దానికి ఏమి చేసేది లేదు, మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి అలా చేసినా మనం దానికి ఓకే అనుకొని ముందుకెళ్ళడమే తప్ప ఇంక అంతకుమించి ఏం లేదు. సో ఇది అండి మరి నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందనుకుంటున్నారా? లేకపోతే లేదు ఇప్పుడున్న ర్యాంక్స్ ఇప్పుడున్న మార్క్స్‌నే కంటిన్యూ చేసి ఎవరెవరైతే ఈ పేపర్ లీకేజ్‌లో ఇన్వాల్వ్ అయినారో ఆ స్టూడెంట్స్‌ని మాత్రం ఎలిమినేట్ చేసి అండ్ ఇప్పుడు గ్రేస్ మార్క్స్‌కి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ఎన్టీఏలో ఒక నోట్ అయితే వచ్చింది. వాళ్ళకి 23వ తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సండే రోజు. అండ్ వాళ్ళకి అడ్మిట్ కార్డులు కూడా 19th నుంచి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు నోటీస్ అయితే ఇచ్చారు. సో ఈ పక్క ఈ గ్రేస్ మార్క్స్ గోల్ ఒకటి, రెండోదేమో పేపర్ లీకేజ్. సో గ్రేస్ మార్క్స్లో అంటే ఉన్నది 1563 క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. బట్ ఇది ఓకే, గ్రేస్ మార్క్స్ ఈ 1500 మందిని అయితే పక్కన తీసేస్తారు, వాళ్ళకి రీకండక్ట్ చేస్తున్నారు ఓకే. బట్ ఇన్ కేస్ ఆ పేపర్ లీకేజ్ పరిస్థితి ఏంటి? అసలు ఎంతమందికి లీక్ అయింది? సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకనంటే ఈ మేబీ పేపర్ లీకేజ్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ పెర్ఫార్మ్ బాగా చేసి ఉండొచ్చు. అందువల్ల ఎక్కువ మార్క్స్ అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్ మార్క్స్‌కి ఈ ఇయర్ మార్క్స్‌కి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 550 మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ మార్క్స్‌కి లాస్ట్ ఇయర్ 1,20,000 ఉంటే ఈ సంవత్సరం అది 2,00,000 పైన వచ్చింది ర్యాంక్. సో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ రావడం జరిగిందనమాట. సో ఆ ఎక్కువ మార్క్స్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. పేపర్ లీకేజ్ వల్ల వచ్చిందా, లేకపోతే గ్రేస్ మార్క్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేంటా, నిజంగానే వాళ్ళకి వాళ్ళు బాగా రాయడం వల్ల వచ్చిందా అనేది మనకు తెలియదు. సో ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. బట్ మీ ఒపీనియన్ ఏంటి? మీరు రీకండక్ట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఉందో అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.